అందరికి నమస్కారం. మన జీవితాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళడానికి, మన జీవితాన్ని మార్చుకోవడానికి, మన జీవితంలో అద్భుతాలు అనేది సృష్టించుకోవడానికి, మన జీవితంలో ఆరోగ్యం, డబ్బు, సంపద, ఐశ్వర్యం రావడానికి మనం ఈరోజు ఒక అద్భుతమైన టెక్నిక్ అనేది నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఆ అద్భుతమైన టెక్నిక్ ఏంటంటే మిర్రర్ టెక్నిక్. ఏంటంటే మీ ఇంట్లో అద్దం ఉంటుంది. ఒకసారి మీరు అద్దం ముందుకు వెళ్ళండి. అద్దం ముందుకు వెళ్ళి అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూస్తూ కళ్ళు పెట్టి చూస్తూ హార్ట్ఫుల్గా మీరు ఒక్కసారి ఆనందంగా నవ్వండి. కొత్తలో కొంచెం మనకు భయం వేస్తుంది. అద్దం నుంచి మన ముఖం చూసుకునేసరికి కొంచెం నా ఫీలింగ్ అనిపిస్తుంది. పర్లేదు, ఏం కాదు, ట్రై చేయండి ఒకసారి. ఎందుకనంటే స్వామి వివేకానంద ఒక మాట అంటారు, రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారని. ఎందుకనంటే మనతో మనం మాట్లాడుకున్నప్పుడు, మనతో మనం టైం స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుందనంటే మనం జీవితం అనేది ఆటోమేటిక్గా మారుతుంది ఫ్రెండ్స్. గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళతోటి వాళ్ళు రోజు మాట్లాడుకుంటారు, వాళ్ళతోటి వాళ్ళు టైం స్పెండ్ చేసుకుంటారు. మనం కూడా అద్దం ముందుకెళ్ళి మనతో మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఇక్కడ చిన్న డౌట్ రావచ్చు, సార్ మనతో మనం మాట్లాడుకోవడం ఎలా అని. ఏమీ లేదు, మన ఫ్రెండ్స్ తోటి మనం ఎలా మాట్లాడతాము, మన బంధువులతోటి ఎలా మాట్లాడతాము, మనకు నచ్చిన వ్యక్తులతోటి మనం ఎలా మాట్లాడతాము, అలాగా అద్దం ముందు నిలబడి మీతో మీరు మాట్లాడుకోవాలి. ఒకసారి హ్యాపీగా అద్దంలోకి చూస్తూ మీకు మీరు హ్యాపీగా ఒకసారి నవ్వుకోండి. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని చెప్పుకోండి. ఐ లవ్ యూ అని చెప్పండి. నన్ను నేను గౌరవించుకుంటున్నాను, నాకు నేను కృతజ్ఞత భావన అయ్యున్నాను. నేను శారీరక సంపూర్ణంగా ఆరోగ్యంతో జీవిస్తున్నందుకు కృతజ్ఞతలు. నేను ఆరోగ్యవంతుణ్ణి, నేను ఆరోగ్యవంతురాల్ని, నేను శక్తివంతురాల్ని. నేను అన్ని రకాల సంబంధ బాంధవ్యాలు సంతోషంగా ఉన్నందుకు కృతజ్ఞతలు. నేను పట్టిందల్లా బంగారం. అందరూ నన్ను ప్రేమిస్తారు, అందరూ నన్ను గౌరవిస్తారు. సకల కోటి జీవరాశుల పట్ల నేను కృతజ్ఞతుడై ఉన్నాను. ఇటువంటి మాటలు మీరు చెప్తూ ఉండండి. అలాగే మీరు ఏదైనా చిన్న పని చేసినా ఒకసారి కృతజ్ఞత భావం అనేది తెలుపుకోండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. ఒకసారి భుజం తట్టుకోండి, ఈరోజు నేను చాలా అద్భుతంగా వర్క్ చేశాను, నేను ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తాను, అన్ని కాలమైన పరిస్థితుల్లో నేను ఆరోగ్యంగా ఉంటాను అని ఇటువంటి మాటలు మీరు రోజు ఒకసారి చెప్పుకోండి. మీకు కుదిరితే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చెప్పుకోండి. ఎందుకంటే అద్భుతంగా మారుతుంది ఫ్రెండ్స్ జీవితం. నేను నా జీవితంలో ప్రతిరోజు నేను అద్దం ముందుకెళ్ళి చెప్పుకోవడం ద్వారా అద్భుతంగా మన అనారోగ్యం నుంచి ఆరోగ్యంకి మనం హెల్త్ అనేది మనకు బాగుంటుంది. మనల్ని అందరూ ప్రేమిస్తారు, అందరూ గౌరవిస్తారు. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఇప్పటివరకు ఎన్నో నెగిటివ్ భావనలు ఉండిపోయి ఉంటాయి, ఆలోచనలు, ఎమోషన్స్ అన్నీ. అవన్నీ ఒక్కసారి ఏమవుతాయి అని అంటే మొత్తం రిమూవ్ అయిపోతాయి. ఒక కొత్త జీవితం అనేది మనకు ఏర్పడుతుంది. మీరు ఒక గొప్ప వ్యక్తిగా కనబడతారు. మిమ్మల్ని చూస్తే ఒక వెలుగు, ఒక కాంతి. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు అందరిలో ఆ ప్రేమతత్వం చూస్తారు. మిమ్మల్ని మీరు గౌరవించుకున్నప్పుడు అందరిలో ఆ గౌరవాన్ని చూస్తారు. మిమ్మల్ని మీరు కృతజ్ఞత భావాన్ని తెలుపుకున్నప్పుడు అందరూ మీ పట్ల కృతజ్ఞత భావాన్ని తెలుపుకుంటారు. ఈ అద్భుతమైన టెక్నిక్ అనేది ప్రతిరోజు మీరు చేయండి ఫ్రెండ్స్. మీ జీవితంలో అద్భుతాలు అనేది సృష్టిస్తారు. మీ జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.